హైదరాబాద్ ఓయూలో ఎన్ఎస్సీఏ 55వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో ఎన్ఎస్సీఏ జెండాను విద్యార్థి నాయకుడు మేడ శ్రీను ఆవిష్కరించారు. అనంతరం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో విద్యార్థుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసే విషయంలో ముందు ఉంటామని ఎన్ఎస్సీఏ నాయకులు తెలిపారు. ప్రజాపాలనలో విద్యార్థుల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కాంగ్రెస్ నేత రోహిన్ రెడ్డి తెలిపారు. ఎన్ఎస్సీఏ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ గురించి వారికి కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ఎన్ఎస్సీఏ ముందుంటుంది అన్నారు. 10 సంవత్సరాల నుంచి బతుకమ్మ పేరు మీద బతుకమ్మలాడిన చివరకు లిక్కర్ స్కామ్ లో జైలుకు పోయిన కల్వకుంట్ల కవిత గారు నిన్న ఇందిరా పార్క్ దగ్గర వచ్చి ధర్నా చేసింది. ఆ స్థలం గత 10 సంవత్సరాల నుంచి బ్యాన్ లో ఉండేది. మా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే ఈ రోజు అది వేదిక అయింది కల్వకుంట్ల కవిత గారికి అక్కడ ధర్నా చేయడానికి. ఇదే పూర్తివేడ దూరంలో బతుకమ్మ కుంట ఉండే. దీన్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము బతుకమ్మ కుంటలు చేసి దీంట్లో బతుకమ్మలు ఆడతా అని చెప్పి కవిత గారు ఆ రోజు చెప్పింది. ఆ నియోజకవర్గం ఇన్ఛార్జి నేను. ఆ 10 సంవత్సరాల బతుకమ్మ కుంట ల్యాండ్ ని వాళ్ళ నాయకుడు కబ్జా పెడితే కోట్ల కొట్లాడిన తర్వాత మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పెద్దల హనుమంతరావు గారి నాయకత్వంలో మేము బతుకమ్మ కుంటని మళ్ళా పునరుద్ధరించుకుంటున్నాము. ఇదే విధంగా కవిత గారు ఇవాళ ఎన్నెన్నో మాటలు మాట్లాడుతున్న వచ్చి అంత హాస్యాస్పదం అంటే గత 10 సంవత్సరాలు వాళ్ళ నాయననే కదా ముఖ్యమంత్రి ఉండే. ఆ 10 సంవత్సరాల నుంచి కవిత గారు ఏం చేసిందని నేను అడుగుతున్నాను. వాళ్ళ